మందగమనంతో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై పీయూష్ గోయల్ తన బడ్జెట్లో వరాల వర్షం కురిపించారు. అమ్ముడుపోని ఇళ్లపై అద్దెకు ఇచ్చే పన్ను మినహాయింపును ఏడాది నుంచి 2 ఏళ్లకు పెంచారు. 8 ప్రధాన నగరాల్లో 7 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను కట్టకుండా ఉండాలంటే మరో ఆస్తి కొనుక్కోవాలని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే సొమ్మును 2 ఆస్తుల కొనుగోలుకు కూడా వినియోగించవచ్చని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విధంగా 2 కోట్ల వరకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను పడకుండా తప్పించుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అద్దెకు ఇచ్చిన ఇంటిపై యజమానికి ఏడాదికి 1.8 లక్షలకు మించిన ఆదాయం వస్తే కిరాయిదారు దాని మీద పన్ను సొమ్మును మినహాయించుకొని మిగిలిన సొమ్మును అద్దెగా యజమానికి చెల్లించాలి. పన్ను మొత్తాన్ని తానే ఆదాయ పన్ను శాఖకు జమ చేయాలి. అంటే ఇంటి అద్దె నెలకు 15,000 దాటితే కిరాయిదారు టీడీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలి. ఇది అనేక తలనొప్పులకు యజమాని కిరాయిదారు మధ్య ఘర్షణకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో టీడీఎస్ పరిమితిని 2.4 లక్షలకు పెంచారు. అంటే నెలవారీ అద్దె 20,000 దాటితే కానీ టీడీఎస్ వర్తించదు. దాంతో ఎక్కువ మంది ఇంటి యజమానులకు ఊరట లభించనుంది. मैडम, एक मध्यम वर्गीय परिवारों में एक और ज्वलंत समस्या कई बार देखी गई। मैं मुंबई से आता हूं। मुंबई में हमने कई बार देखा, कोई दक्षिण मुंबई में रहता है, वो अपना घर बेच के दोनों बच्चों के लिए 2 घर खरीदना चाहे, दूर इलाकों में जाना चाहे, तो उसके लिए एक बहुत महत्वपूर्ण निर्णय सरकार ने इस बजट द्वारा लिया है। द बेनिफिट ऑफ रोल ओवर ऑफ कैपिटल गेन्स अंडर सेक्शन 54 of the Income Tax Act will be increased from investment in 1 residential house to 2 residential houses. For a taxpayer having capital gains up to rupees 2 crores, this benefit can be availed once in a lifetime. రియల్ ఎస్టేట్ జీఎస్టీ మీద అధ్యయనానికి కమిటీ వేయాలని జీఎస్టీ మండలిని కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నిర్మాణంలో ఉన్న ఇంటి విక్రయంపై 12%, గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించిన ఇళ్లకు 8% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పూర్తయిన ఇళ్లపై జీఎస్టీ ఉండదు. ఈ జీఎస్టీని తగ్గించాలని రియల్ ఎస్టేట్ కోరుతోంది. రెండో సొంత ఇళ్లు ఉంటే దాన్ని సొంతంగా వినియోగించుకుంటున్నా దానిపై ఇప్పటిదాకా అద్దెపై ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో ఇంటిపై ఆదాయానికి పన్ను చెల్లించనక్కర్లేదని తాజా బడ్జెట్లో ప్రకటించారు. మూడో ఇంటికి మాత్రం అద్దె ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Rent is payable if one has more than one self-occupied house. Considering the difficulty of the middle class having to maintain families at 2 locations on account of their job, children's education, care of parents, etc., I am proposing to exempt levy of income tax on notional rent on a second self-occupied house. ఈసారి బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల బిల్డర్లతో పాటు గృహ కొనుగోలుదారులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రోత్సాహకాలు గృహ డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గృహాల నిర్మాణదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పన్ను ప్రోత్సాహకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. దేశంలో అందుబాటు
గృహాల సరఫరా మరింత పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. मैडम, अफोर्डेबल हाउसिंग को प्रोत्साहन देने के लिए फॉर मेकिंग मोर होम्स अवेलेबल अंडर अफोर्डेबल हाउसिंग, the benefits under section 81BA of the Income Tax Act is being extended for one more year. 80 IBA is being of the Income Tax Act is being extended for one more year. That is to all the housing projects which are approved till 31st March 2020. तो अब जो भी नया हाउसिंग प्रोजेक्ट बनेगा गरीबों के लिए, मध्यम वर्गीय, 2020 तक अपने आप को अगर रजिस्टर कर ले तो उसको इनकम टैक्स. గృహ ప్రాజెక్టుల్లో అమ్ముడుపోని ఇళ్లపై లెక్కించే ఊహాజనిత అద్దెపై ఇక 2 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు లభించనుంది. ప్రాజెక్టు పూర్తయిన ఏడాది చివరి నుంచి 2 ఏళ్ల వరకు ఈ రాయితీ వర్తించనుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం ఏడాది వరకే పన్ను రాయితీ లభిస్తోంది. మందగమనం కారణంగా ఫ్లాట్లు అమ్ముడుపోని ప్రాజెక్టులతో ఇబ్బంది పడుతున్న రియాల్టర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమే. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిర్మించిన గృహ ప్రాజెక్టుల్లో ఇంకా అమ్ముడుపోని యూనిట్లు 6-7 లక్షల వరకు ఉండొచ్చని కన్సల్టింగ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ భారం నుంచి ఊరట కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జీఎస్టీ మండలిని కోరామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లోని గృహ కొనుగోలుపై 12%, అందుబాటులో గృహాల కొనుగోలుపై 8% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయి బిల్డర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా పొందినట్లయితే జీఎస్టీ చెల్లించాల్సినక్కర్లేదు. అయితే గృహాలకు డిమాండ్ పెరిగేందుకు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని రియాల్టీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక బడ్జెట్లో ఇచ్చిన వరాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఎలా ఊతమివ్వబోతున్నాయో జనప్రియ సంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. రవీందర్ రెడ్డి గారు, ఎట్లా అనిపిస్తోంది బడ్జెట్లో అమ్ముడుపోని ఇళ్లపై అద్దెకి ఇచ్చే పన్ను మినహాయింపును ఏడాది నుంచి 2 ఏళ్లకు పెంచారు. దాంతోపాటు 2 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ గెయిన్స్ పన్నుకు పడకుండా అవకాశం కల్పించారు. ఎట్లా అనిపిస్తోంది? ముఖ్యంగా ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కు సంబంధించి 2 కోట్ల రాయితీ ఇవ్వడం వల్ల చాలా మంది రెండో ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అట్లే అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఒక ఇల్లు బదులుగా 2 ఇల్లు చేయడం వల్ల కూడా రెండో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తరగతిగా అంటే నెలకి సంవత్సరానికి ఒక 10-15 లక్షల రూపాయలు సాలరీ సంపాదించుకునే వాళ్ళకి డెఫినెట్ గా ప్రాపర్టీ రూపంగా ఒక ఇల్లు బదులుగా రెండో ఇల్లు కొనుక్కోవడం అనేది నిజంగా ఆవశ్యకత ఉంది. దానికి ఊతం ఇచ్చడానికి కొనుక్కొస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళు వస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల గవర్నమెంట్ కూడా చాలా ట్యాక్స్ రూపం కూడా చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. బిల్డర్లకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ హౌసెస్ కూడా పెరుగుతాయి కాబట్టి రెంటల్ గా ఇల్లు ఈజీగా దొరుకుతాయి. కొద్దిగా రెంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరికి 2 ఇండ్లు ఉన్నప్పుడు ఎక్కువ ఇండ్లు రెంట్ దొరుకుతాయి కాబట్టి రెంటల్ కూడా రేపు ముందు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇట్స్ ఓవరాల్ పాజిటివ్ ఫర్ రియల్ ఎస్టేట్ రంగం, ఫర్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు.